లేదండి, లేదు. దేవుడి నైవేద్యం కోసం ఇచ్చినది నేనెలా తింటాను చెప్పండి? నా వైపు చూస్తావేంటక్క? నేను వంటింట్లోకి ఇప్పుడే వచ్చాను. అయితే నేను ఇచ్చినవి ఏమైపోయాయి? అయ్యో అమ్మా, నేను ఇందాకే చెప్పానా తను తినేసుంటుంది. వాళ్ళ నాన్నకి ఊరంతా అప్పులే కదా, ఇది జీవితంలో జీడిపప్పుని బాదం పప్పుని చూసుండదు. సక్కు, మర్యాదగా ఒప్పుకో, లేదంటే నీకు కఠిన శిక్ష విధిస్తాను. అయ్యో అత్తయ్య గారు, నిజంగా నేను వాటిని తినలేదు. మరి తిన్నానని ఎలా చెప్తాను? నేను తినలేదు. నా పాండురంగడి మీద ఒట్టు. నేను జీడిపప్పు బాదం పప్పు తినలేదు. ఏమన్నావు? ఇప్పుడేమన్నావు? ఈ ఇంట్లో పాండురంగడి పేరు ఉచ్చరించకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? నేనిచ్చినవి నువ్వు తినకపోతే అవి ఏమైపోయాయో చెప్పు. మీ అమ్మా నాన్న నేర్పించిన సంస్కారం ఇదేనా? నిన్ను అబద్ధాలాడమని చెప్పారా? అయ్యో అత్తయ్య గారు, మీరు నన్ను శిక్షించండి. నేను శిక్ష అనుభవిస్తాను. తప్పు చేయకపోయినా అనుభవిస్తాను. కానీ దయచేసి మా అమ్మని నాన్నని ఏమీ అనకండి. అవును, మరి వాళ్ళిద్దరూ సత్యహరిశ్చంద్రుడు ఇంకా చంద్రమతి కదా. నువ్వే జన్మలో మారవు. చిన్న పని చేత కాదు, మాటలు మాత్రం కోటలు దాటుతాయి. హల్వాని వెండి పళ్ళంలోకి మార్చి తీసుకురా. దేవికి పసుపు కుంకుమల పూజ చేసి నైవేద్యం పెట్టాలి కదా. త్వరగా కాని. ఈవిడ గారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. హల్వాలో పప్పులు తక్కువగా ఉన్నాయని రెచ్చిపోతోంది. ఏడవ్వే, నేను తినేశానని నువ్వు ఈ జన్మలో కనిపెట్టలేవు. నన్ను వెళ్ళగొడతావా? దిగు, అమ్మవారికి నివేదించి ఇద్దరు నమస్కరించండి. ఏమండి, నేను చెప్పేది వినండి. మీకు కూడా నా మీద నమ్మకం లేదా అండి? నన్ను నమ్మండి. నిజంగానే నేను ఆ జీడిపప్పు బాదం పప్పు తినలేదు. జీడిపప్పు బాదం పప్పు తక్కువయ్యాయి, అది నిజమేగా? నువ్వు తినకపోతే మరి ఎవరు తిన్నారో చెప్పు. అమ్మిచ్చినవి ఏమయ్యాయి? ఇవ్వను. నాకు పెట్టకపోతే దొంగిలించామని చెప్పేస్తా. నువ్వేం పతివ్రతవి? నీ భర్తకి పెట్టకుండా తినేస్తున్నావు. నీకు అరగదు వత్సలా. కడుపు నొప్పి వస్తుంది. మన ఇద్దరం పంచుకుని తిందాం. త్వరగా పెట్టు. పెట్టవే. ఒక్కటేనా? మరి జీడిపప్పు బాదం పప్పు ఎవరు తినాలి? నేను. ఈ ఇంట్లో చాకరీ చేస్తున్నది ఎవరు? నేను. నేను ఈ మధ్య బాగా చిక్కిపోతున్నానండి. చిక్కిపోతున్నావా? నువ్వు పిప్పల బస్తాలాగా ఉన్నావే. నువ్వేదో చీపురు పుల్లలా ఉన్నట్టు నా దగ్గర వేషాలు వేస్తావేంటే? నాకు పెట్టు. ఈ హల్వాలో ఇంకొంచెం పంచదార పోసుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఏమంటావు వసంతరావు? ఇదిగో పర్లేదు, వడ్డించు వడ్డించు, సక్కు వడ్డించమ్మా, వడ్డించు. మా అత్తయ్య గారు హల్వా చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇవాళ ఏమిటి బాదం పప్పు జీడిపప్పు తక్కువగా ఉన్నాయి? పర్లేదు, అవి లేకపోయినా తింటాను. వడ్డించు వడ్డించు, నాకు వడ్డించు.
నాకు చాలా నచ్చింది. నిజంగా ఎంతో రుచిగా ఉంది. వదినా, నాకు ఇంకొంచెం వడ్డించరా? నీకు ఇంకొంచెం కావాలా? నేను ఇందాకటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. అరే, నువ్వు హల్వా మాత్రమే తింటున్నావు. ముందు కంచంలో ఉన్నది తిని ఆ తర్వాత అడుగు. అదే, హల్వా చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. మరి ఆడవాళ్ళు కూడా తినాలి కదా. బాబూ, నాన్న, అది దేవుడి ప్రసాదం. కంచంలో ఉన్నది మిగల్చకుండా మొత్తం తినేయాలి. మొత్తం తినేయాలి. దిగు, తిను. తినడానికి తనకి కొంచెం కూడా హల్వా మిగలదని తెలిసి కూడా నవ్వుతోంది. ఈ పిల్ల ఇంత అమాయకంగా ఉందేంటి? వాళ్ళ మీద తనకి కోపం రావాలి కదా, కానీ సకు ఆనందపడుతోంది. పాండురంగా, ఈరోజు నేను చాలా అలసిపోయాను. నా గురించి నువ్వేమి దిగులు పడకు. ఈరోజు నాకు చాలా ఆనందంగా గడిచింది. లకువమ్మ, లకువమ్మ, నువ్వు వచ్చావా? నేను కృష్ణవేణిని. నువ్వు నన్ను కృష్ణపిన్ని అని పిలు. పాండురంగా, నీకీ విషయం తెలుసా? లక్కువమ్మ వాళ్ళ చెల్లెలు కృష్ణవేణమ్మని ఈరోజు నేను కలిశాను. నాతో చాలా ప్రేమగా మాట్లాడింది. నీకు ఇంకో విషయం చెప్పనా? ఈరోజు నా భర్త నా పక్షాన మాట్లాడారు. అందరూ నన్ను ఏదో ఒకటి అంటున్నారని నా భర్త నా గురించి ఆందోళన పడ్డారు. సరే కాని నేను ఈరోజు నైవేద్యానికి హల్వా చేశాను. అది అందరికీ చాలా నచ్చింది. హల్వా నిజంగా చాలా రుచిగా ఉంది. అమ్మ చేసినట్టే ఉంది. కానీ హల్వా మొత్తం అయిపోయింది. అస్సలు మిగల్లేదు. నీకు కూడా కొంచెం తినిపిద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. నీకు ఇంకో గమ్మత్తు చెప్పనా? నేను చేసిన హల్వా బాగుందని ఎవరూ పైకి అనలేదు, కానీ రుచిగా ఉంది కాబట్టే మారు వడ్డించుకుని తిన్నారు. మా అత్తయ్య గారు కూడా ఎక్కువగానే తిన్నారు. పాండురంగా, ఎందుకో తెలీదు, ఇవాళ నాకు మా అమ్మ బాగా గుర్తొస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తింటే అమ్మ మొహంలో ఎంతో సంతోషం, సంతృప్తి కనిపిస్తాయి. ఆ అనుభూతి ఈరోజు నాకు మొదటిసారి కలిగింది. అవును, నాకు చాలా సంతోషం వేసింది.